హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జీపేట సిస్టమ్స్. ఈరోజు వీడియో వచ్చేసరికి కస్టమర్ దగ్గర నుంచి ఏవిఆర్ కోసం ఒక 5 ఛానల్ పవర్ యాంప్ కావాలని అడిగారండి మమ్మల్ని. ఆల్రెడీ దీని ప్రివ్యూ నేను ఇంటర్నల్ వీడియో కూడా నేను నా ఛానల్లో పెట్టున్నాను. మీరు చూడండి, నా బ్యాక్గ్రౌండ్లో చూసారు కదా, ఇది 5 ఛానల్ పవర్ యాంప్ అనమాట. మొత్తం నీట్గా అక్రాలిక్ ప్యానల్తో డిజైన్ చేసి కంప్లీట్ బ్లాక్ అనమాట ఇది. అండ్ బ్యాక్గ్రౌండ్లో కూడా దీనికి బనానా సాకెట్లతో అండ్ గోల్డ్ కలర్ పిన్ సిగ్నల్స్ ఇవ్వడం జరిగింది. దీనికి ఏంటంటే 150 వాట్ పర్ ఛానల్ అవుట్పుట్ ఉంటుంది. ఇది ఎవరికైనా సరే ఏవిఆర్లకి కంపెనీ పవర్ యాంప్లు చాలా కాస్ట్ ఉంటాయండి. మినిమం టు మినిమం స్టార్టింగ్ ఎంతలైనా 50,000 నుంచి మొదలవుతాయి. 50,000, 1 lakh, 2 lakh కూడా ఉంటాయి. బట్ మనం అలా కాదు, 150 వాట్ పర్ ఛానల్ ఆర్ఎంఎస్తో మనం ఇందులో పోర్ట్లు అయితే వేసి ప్యూర్ కాపర్ హెచ్ ట్రాన్స్ఫర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇందులో వాడే ఏ కాంపోనెంట్ అయినా సరే క్వాలిటీ ఉంటుందండి. అండ్ క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే ఉండదు మా దగ్గర అయితే. చాలామంది లాంగ్ నుంచి మమ్మల్ని అడుగుతారు, మాకు ఇంత దూరం ఇవ్వగలరా, పంపించగలరా, జాగ్రత్తగా నమ్మకంగా ఏమని అడుగుతారు. నా పాస్ట్ వీడియోస్ చూడండి, నా కస్టమర్స్ రివ్యూస్ కూడా ఇచ్చుంటారు. మేము జాగ్రత్త ఇచ్చామో లేదు కూడా మీకు అక్కడ తెలుస్తుంది. ఏదైనా మెయిన్ అప్డేట్ ఇస్తుంటాను. నేను కస్టమర్ నాకు ఆర్డర్ ఇచ్చినప్పటి నుంచి వాళ్ళ వర్క్ సంబంధించి ఏదైనా ఆర్డర్ ఇస్తుంటాను, వాళ్ళకి అప్డేట్ ఇస్తుంటాను నేను. ఎవరి దగ్గరైనా ఏవిఆర్లు ఉండి పవర్ యాంప్లిఫైర్ పెట్టుకోవాలా, ఇంకోటి ఏవిఆర్ అంటే ఏవిఆర్లో రకాలు ఉన్నాయండి చాలా. ఓన్లీ డైరెక్ట్ పవర్తో ఇచ్చే ఏవిఆర్లో ప్రీ సిగ్నల్ ఓన్లీ సబ్‌వూఫర్లు మాత్రమే ఉంటాయి. కొంచెం హై అండ్ 9 ఛానల్ కానీ 11 ఛానల్ కానీ ఇలాంటి ఏవిఆర్లో ప్రీ అవుట్స్ ఉంటాయి అన్నమాట. వాటి ద్వారా దీనికి ప్రీ అవుట్ తీసుకొచ్చి దీనికి ఇచ్చామంటే దీని ద్వారా హై వాటేజ్ స్పీకర్స్ పెట్టుకోవడానికి పాసిబుల్ ఉంటుంది. ఎవరి దగ్గరైనా మంచి అవుట్పుట్ స్పీకర్స్ ఉండి ఏవిఆర్ నుంచి తక్కువ ఆడియో అవుట్పుట్ ఉండే వాళ్ళకి దానికి ప్రీ అవుట్స్ ఇంకా ఉంటే మాకు ఆర్డర్ ఇచ్చారంటే మంచి పవర్ అవుట్పుట్ ఉండే పవర్ యాంప్లిఫైర్ చేస్తామండి. 5 ఛానల్ అండ్ ఎల్సీఆర్. ఎక్కువ మనకు ఆడియో ప్రెజర్ పడేది, ఎక్కువ వాటేజ్ కావాల్సింది ఎల్సీఆర్ అండి. లెఫ్ట్, సెంటర్, రైట్ ఈ మూడు మీద ఎక్కువ ఆడియో తీసుకోవడం, సరౌండ్స్ చాలా తక్కువ తీసుకుంటూ ఉంటాయి అన్నమాట. ఎక్కువ వాయిస్ డెప్త్ డిపెండ్ అయ్యేది మన టీవీ సైడ్ మాత్రమే. ఫ్రంట్, సెంటరు, రైట్, దీన్ని ఎల్సీఆర్ అంటాం మనము. కాబట్టి ఎల్సీఆర్ యాంప్ కానీ లేదంటే ఛానల్ యాంప్ కానీ సబ్‌వూఫర్ యాంప్ కానీ ఏదైనా ఎనీ సబ్‌వూఫర్, జేబిఎల్, పైనియర్, 15 ఇంచ్ సబ్‌వూఫర్, ఏ సబ్‌వూఫర్ మీ దగ్గర ఉన్నా కూడా దానికి ఎంత వాటేజ్ కావాలో అంత వాటేజ్తో మేము రెడీ చేసి ఇస్తామన్నమాట. మీరు ఎవరికైనా కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. జేపీఆర్ సిస్టమ్ ప్రొద్దుటూరు. నా మొబైల్ నెంబర్ కూడా నేను ప్రతి వీడియోలో నా మొబైల్ నెంబర్ ఇస్తాను. నా ఛానల్ డిస్క్రిప్షన్ కూడా ఆన్లోనే ఉంటుంది. చాలామంది డిసేబుల్ చేసుకొని పెట్టుకుంటారు. ఏదైనా కమెంట్ చేయడం, కొంతమంది కావాలని చేస్తుంటారు. కమెంట్ చేస్తే వాళ్ళ సంగతి వదిలేద్దాం. వాళ్ళకి మనకే కాదు, చాలామంది చేస్తుంటారు కాబట్టి మనం పట్టించుకోం వాళ్ళ గురించి. ఎవరికైతే జెన్యున్గా కావాలనుకుంటారో వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా మేము జాగ్రత్తగా నీట్గా చేసి పంపిస్తాం మీకు ఎక్కడున్నా సరే. అది మా దగ్గరలో ఉండే వాళ్ళని కారే పర్లేదు. ఇటు హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, వైజాగ్ కానీ ఎక్కడైనా సరే ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరెవరికైతే అవసరం పడుతుందో అక్కడిక్కడ మేము ప్రతి చోట కూడా కొరియర్స్ ఉన్నాయి. అండ్ ట్రాన్స్పోర్ట్ అయితే ఇంతకుముందు చాలా ఫ్యాకల్టీస్ ఉన్నాయి కాబట్టి మేము సేఫ్గా, సెక్యూర్గా ప్యాక్ చేసి పంపిస్తాం, ఎటువంటి డ్యామేజ్ లేకుండా. దయచేసి కస్టమర్లు గమనించండి. చాలామంది కొంతమంది కావాలనే వాళ్ళ పని ఏంటంటే ఎవరైనా బాగా చేస్తున్నప్పుడు వాళ్ళని కస్టమర్ని దూరం చేయాలనే ఉద్దేశంతో కావాలనే కమెంట్ చేస్తుంటారు. మీరు ఇది వాడలేదు, ఇది వాడారు, అది ఇది అని ఏదో ఒకటి పేరు పెడుతుంటారు. దయచేసి ఇది మీరు పట్టించుకోబాకండి. ఎవరైనా టెక్నీషియన్స్ కూడా మన వీడియో చూస్తుంటే ఈ అనుభవం వాళ్ళకు కూడా ఉంటుంది ఆల్రెడీ. అలాంటి ఎవరు ఉండనే ఉంటారు. ఏ టెక్నీషియన్ అయినా కస్టమర్కి బెస్ట్ ఇవ్వాలని అనుకుంటారు వన్స్. కాకపోతే కస్టమర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఇచ్చే బడ్జెట్ ఎంత ఉంటుందో దాని తగ్గట్టుగానే వాళ్ళు ఎవరైనా చేయిస్తారండి. ఫర్ సపోజ్ మీరు ఒక 40,000 ఇచ్చారనుకోండి, ఆ 40,000లోనే కాంపోనెంట్స్ వేసిస్తారు తప్ప 40,000కి 50,000 అడిషనల్ 10,000 ఎక్స్ట్రా పెట్టి ఎవరు ఇవ్వరండి. అది దయచేసి కస్టమర్లు గమనించండి. బట్ ఇది ఇచ్చినా కూడా వాళ్ళకి బెస్ట్ ఇవ్వాలని చూస్తాం మేము. కొంతమంది అయితే ఆఫర్ యాంప్ అని, ఈ యాంప్ అని ఇవన్నీ కాదండి. కస్టమైజ్ ఆఫర్లు అనేది ఏమి ఉండవండి. ఊరికే మనం ఏదో చెప్పుకొని చేసుకోవాల్సిందే తప్ప ఇక్కడ ఏమి ఉండదు. ఎందుకంటే మనం దసరా, దీపావళి, సమ్మర్ సేల్స్ ఏం పెట్టట్లేదు కదా. మనము కస్టమర్ ఏదైతే అడుగుతున్నారో దాన్ని రెడీ చేయిస్తున్నాం. ఆ బడ్జెట్ అనేది తీసుకొని చేయిస్తున్నాం. దయచేసి అది గమనించండి. ఎవరైనా ఎక్కడైనా ఇబ్బంది పడి వాళ్ళలాగా మీరు ఇబ్బంది పెడతారేమో అనే ఆలోచన ఉంటే
దయచేసి మా దగ్గర అయితే పెట్టుకోబాకండి. ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి, మీకోసం 10 నిమిషాలు టైం కూడా కేటాయిస్తాను. అంటే కస్టమర్కి టైం కేటాయించకపోతే ఇంకెందుకు యూట్యూబ్ ఛానల్. వాళ్ళకి ఏం కావాలో అడిగి తెలుసుకొని దాని తగ్గట్టు చేస్తేనే సూపర్గా ఉంటుంది, అవుట్పుట్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. చాలామంది ఏంటంటే కాల్స్కు రెస్పాండ్ అవ్వరు. నాకు చాలామంది కాల్ చేస్తుంటారు, నేను హెడ్ఫోన్స్ పెట్టుకుని మాట్లాడుతూ నా పని చేసుకుంటాను, అభ్యంతరం ఏం లేదు. నా ఫోకస్ అంతా నేను ఫస్ట్ కస్టమర్తో మాట్లాడాలా, వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోవాలా, దాన్ని బట్టి మనం ఇవ్వాలా. అది మా పాలసీ. ఎవరైనా నాకు హాయ్ అనే మెసేజ్ అయినా వెంటనే ఫ్రీగా ఉంటే నేను కాల్ చేస్తాను, వాళ్ళకి ఏం కావాలో అడుగుతాను ఫస్ట్. లేదా వాళ్ళ దగ్గర ఏ స్పీకర్స్ ఉన్నాయి, లేదంటే ఏ సబ్-వూఫర్ ఉంది, అవన్నీ తెలుసుకొని నేను దాని తగ్గట్టు అవుట్పుట్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. నేను మాది వచ్చేసరికి ప్రొద్దుటూరు అండి, కడప డిస్ట్రిక్ట్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. పవర్ యాంప్లిఫైర్లు కానీ 5.1 హ్యాండ్మేడ్ యాంప్లిఫైర్లు కానీ ఏదైనా సరే బెస్ట్ స్పీకర్స్ అండ్ బెస్ట్ క్వాలిటీతో ఇస్తాను. ఇంకోటి, ఆ యాంప్కి ఏ స్పీకర్స్ అయితే మ్యాచ్ అవుతుందో అదే ఇస్తానమాట, ఏది పడితే అది ఇచ్చేయడం జరగదనమాట. దయచేసి కస్టమర్లు గమనించి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మంచి మంచి హోమ్ థియేటర్ సిస్టమ్ చేస్తాము. ఇంకా మేము కొత్త వాళ్ళకి ఏదైనా మంచి సౌండ్ సిస్టమ్ కావాలని వాళ్ళకి కూడా మేము నీట్గా చేయిస్తాము. ఏదైనా బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వచ్చే విధంగా మేము డిజైన్ చేసి రెడీ చేసి మీ ఇంట్లో లాంగ్ అయితే లేదు సార్ మీరే వచ్చి బిగించానంటే నేను వచ్చి బిగిస్తానని అభ్యంతరం ఏం లేదండి. వాటికి సంబంధించిన ట్రావెల్ అలవెన్స్ మాకు ఇచ్చారంటే నీట్గా ఫిట్టింగ్ చేసి వాళ్ళకి ఇచ్చేసి వస్తాను. అలాగే చాలా వరకు ఏంటంటే నార్మల్ టీవీలో యూట్యూబ్లో వీడియో ప్లే చేసి డాల్బీ రావట్లేదని చెప్పి తెలియని వాళ్ళు ఇంకా ఉన్నారనమాట. నేను చెప్పేది అంటే, ఒకటి, మీ డాల్బీ ఆడియో సపోర్ట్ కావాలంటే ఆ టీవీలో అనేది ఆ సోర్స్ ఉండాలి. ఆప్టికల్ కానీ కోయాక్సల్ కానీ HDMI ARC ఉండేటట్టు చూసుకోవాలి. ఆ టీవీ కొనేటప్పుడు మీరు ఈ విషయం గమనించండి. లోకల్ కొన్ని టీవీలో ఉండవు ఆ సిస్టము. కాబట్టి మీరు టీవీ తీసుకునేటప్పుడే కానీ ఏదైనా సరే అందులో డాల్బీ కంటెంట్ రావడానికి కావాల్సిన సోర్స్ ఆప్టికల్, కోయాక్సల్, HDMI ARC అండ్ ERC ఏదున్నా పర్లేదు, మీకు వర్క్ అవుతుంది. కొన్ని దాంట్లో 2 ఛానల్ ఇచ్చింటారు, కానీ కంపెనీ బ్రాండెడ్ టీవీలకు మాత్రమే ప్రాపర్గా వర్క్ అవుతుంది. కొన్ని టీవీ పేర్లు మీకు చెప్పని చాలామంది తెలిసే ఉంటారు, తెలిసి ఉంటాయి కంపెనీలు కూడా. దయచేసి కస్టమర్లు గమనించి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. బెస్ట్ సౌండ్ సిస్టమ్ అయితే మేము ఇవ్వడం జరుగుతుంది. మీకు మంచి బేస్ అవుట్పుట్ కానీ ఉండేటట్టు డిజైన్ చేస్తాము. అలాగే మన ఛానల్ కొత్త వాళ్ళు చూసారు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా మమ్మల్ని రెఫర్ చేసి మీకు నచ్చిన తర్వాత రెఫర్ చేస్తానంటే మేము రెడీ చేసి పంపిస్తాము. ఆల్రెడీ చాలా చోట్ల ఇచ్చాను నేను, చాలా బాగుంది, కంప్లైంట్స్ కూడా లేవు. ఫ్యూచర్లో మేము ఇచ్చాము కంప్లైంట్ వచ్చినా కూడా మా దగ్గర రెక్టిఫై అయిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.